హలో పీపుల్, ఈరోజు జాబ్ అప్డేట్ వచ్చేసి కెనరా బ్యాంక్ వాళ్ళది. సో వాళ్ళ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. సో ఇక్కడ ఈ జాబ్కి అయితే మనకి ఏ ఎగ్జామ్ ఏ ఫీజు అయితే అవసరం లేదు. సో మీ ప్రాంతంలో అయితే పోస్టింగ్ అయితే ఉంటుంది. శాలరీ వచ్చేసి 2.8 lakh per annum అయితే ఉంటుంది. సో వెంటనే అప్లై అయితే చేయండి. సో ఈ ఆపర్చునిటీ అయితే మిస్ చేసుకోండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి. వీడియో అయితే ఎండ్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ నేను జాబ్ డీటెయిల్స్ గురించి ఇన్ డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మనకి జాబ్ డీటెయిల్స్లోకి వెళ్తే కెనరా బ్యాంక్ సెక్యూరిటీ లిమిటెడ్ అనమాట. సో ఇక్కడ మనకి ఇన్ డీటెయిల్గా అయితే డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో చూసుకుంటే ఇక్కడ మనకి ఇంపార్టెంట్ డేట్స్ అనేది కూడా ఇచ్చారు. సో మనకి లాస్ట్ డేట్ ఫర్ రిసిప్ట్ ఆఫ్ ఫిజికల్ అండ్ ఆన్లైన్కి అయితే మనం ఆన్లైన్లో అప్లై చేయడానికి అయితే లాస్ట్ డేట్ వచ్చేసి 6th October 2025 అనమాట. సో టిల్ 6 PM వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఉంది అప్లై చేయడానికి. సో ఇక్కడ మనకి అన్నీ ఇన్ డీటెయిల్గా అయితే ఏజ్ క్రైటీరియా వచ్చేసి మనకి మినిమం అయితే 20 years అయితే కంప్లీట్ అయి ఉండాలి. మ్యాక్సిమం 30 years అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ మనకి ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి క్యాపిటల్ మార్కెట్స్లో, ఫినాన్షియల్ సర్వీస్లో, ఇంకా చాలా. అండ్ 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి అన్ని కేటగిరీస్ వాళ్ళు. సో ఎవరైతే వాళ్ళ సో ఈ ఎక్స్పీరియన్స్ అనేది మీ జాబ్ ప్రొఫైల్కి మ్యాచ్ అవుతే మీకు ఈజీగా అయితే జాబ్ అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇంకా అదర్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు. అండ్ పోస్ట్ వచ్చేసి ట్రైనీ సేల్స్ అండ్ మార్కెటింగ్ అనమాట. సో ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ స్ట్రీమ్ విత్ 50% మార్క్స్ అని ఇచ్చారు. సో ఏదైనా రికగ్నైజ్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి 50% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. ఏదైనా స్ట్రీమ్ పర్లేదు, లైక్ ఐటీ, ట్రిపుల్ సో ఏదైనా పర్లేదు, మనకి గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ అయి ఉండాలి అండ్ 50% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి జాబ్ ప్రొఫైల్లోకి వెళ్తే, సో వీఆర్ సీకింగ్ అ హైలీ మోటివేటెడ్ అండ్ కాంపిటేటివ్ సేల్స్ రిప్రజెంటేటివ్ టు జాయిన్ అవర్ టీమ్ అండ్ డ్రైవ్ ది ఎక్స్పాన్షన్ ఆఫ్ అవర్ బిజినెస్ బై కాన్వర్సింగ్ న్యూ డిమాండ్ అండ్ ట్రేడింగ్ అకౌంట్స్. సో ఇక్కడ జాబ్ ప్రొఫైల్ వచ్చేసి మనకి వాళ్ళు మంచి మోటివేటెడ్ అండ్ కాంపిటేటివ్ సేల్ రిప్రజెంట్ కోసం చూస్తున్నారంట వాళ్ళ టీమ్ని జాయిన్ అవ్వడానికి. సో ఇక్కడ ట్రేడింగ్ అండ్ డిమాట్ అకౌంట్స్ని కూడా బిజినెస్ అనేది ఎక్స్పాన్షన్ చేయడానికి. ఇంకా వర్క్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి క్యాండిడేట్స్ హ్యావింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ మార్కెటింగ్ అండ్ సేల్స్ విల్ బీ ప్రిఫర్డ్, ఫ్రెషర్స్ కెన్ అప్లై. సో దీనికైతే ఏ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అండ్ ఎక్స్పీరియన్స్ ఉన్న అవసరం లేదు, లేకున్నా కూడా పర్లేదు. బట్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు జాబ్ రావడానికి ఈజీ అవుతుంది. అండ్ ఇక్కడ ఏం ఎక్స్పీరియన్స్ ఉండాలంటే మార్కెటింగ్ అండ్ సేల్స్లో అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. సో వాళ్ళకైతే ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. ఫ్రెషర్స్ కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఇలా మనకి వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నా పర్లేదు, లేకున్నా ఫ్రెషర్స్ కూడా ఈ జాబ్కి అనేది ఈజీగా అప్లై అనేది చేసుకోవచ్చు. అండ్ పోస్టింగ్ వచ్చేసి ఎట్ వేరియస్ సెంటర్స్ యాజ్ మెన్షన్ ఇన్ ద లిస్ట్ పబ్లిష్ ఆన్ ద వెబ్సైట్. సో వెబ్సైట్లో మనకి వేరియస్ సెంటర్స్ అనేది పబ్లిష్ చేశారు. సో ఇక్కడ మనకి పోస్టింగ్ అనేది ఎక్కడ ఉంటుంది, ఎక్కడెక్కడ ఉంటుంది అనేది కూడా ఇన్ డీటెయిల్గా అయితే లిస్ట్ అనేది పబ్లిష్ చేశారు వాళ్ళ వెబ్సైట్లో. సో చూసేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కంపెన్సేషన్. సో మనకి శాలరీ వచ్చేసి ఇక్కడ స్టెపెండ్ ఆఫ్ ₹22,000 per month అండ్ వేరియబుల్ పే ఆఫ్ ₹2,000 బేస్డ్ ఆఫ్ సాటిస్ఫాక్టరీ మంత్లీ పర్ఫార్మెన్స్. సో మనకి శాలరీ వచ్చేసి మంత్లీ అయితే 22,000 అయితే ఉంటుంది. అండ్ ఇంకా మనకి మన పర్ఫార్మెన్స్ బట్టి ఇంకా బాగుంటే 2,000 అనేది కూడా ఎక్స్ట్రా అనేది పే చేస్తారు. సో ఇలా మనకి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు ఎలా అప్లై చేయాలి అనేది. వాళ్ళ వెబ్సైట్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. సో మనకి ఇక్కడ వెబ్సైట్ లింక్ వచ్చేసి www.canmoney.in అనేది ఉంది. అండ్ ఎలా అప్లై చేయాలి అంటే ఫస్ట్ వచ్చేసి వాళ్ళ వెబ్సైట్లో candidates have to submit the online application or physical application at the link available in the career options on our website. సో వాళ్ళ వెబ్సైట్ ఇక్కడ ఇచ్చారు, ఈ క్లియర్గా మెన్షన్ చేశారు క్యాన్ మనీ అని కెరియర్స్. సో కెరియర్స్ పేజ్లో మనం అప్లై అనేది చేసుకోవాలి. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ అండ్ హిస్ హర్ ఫాదర్ హస్బెండ్ ఎక్సెట్రా. సో మన క్యాండిడేట్ నేమ్ అండ్ ఫాదర్ హస్బెండ్ నేమ్ అనేది కరెక్ట్గా అనేది రాయాల్సి ఉంటుంది. సో సర్టిఫికేట్స్లో, మార్క్షీట్లో కరెక్ట్గా ఉండాల్సి ఉంటుంది. అండ్ కరెక్ట్ డీటెయిల్స్ అనేది అప్లై చేసేటప్పుడు అయితే చూసుకుని అయితే అప్లై చేయండి. సో ఇన్కరెక్ట్ ఇన్ఫర్మేషన్, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఏమున్నా కూడా క్యాండిడేట్ అనేది ఇన్వాలిడ్ అని వస్తుంది. అండ్ డాక్యుమెంట్స్ కూడా అన్నీ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫిజికల్ ఆన్లైన్ అప్లికేషన్.
సో ఇది అన్నీ కరెక్ట్గా ఉండేటట్టు చూసుకొని అప్లై అనేది చేయండి. ఏదన్నా కరెక్ట్గా లేకపోతే మనకి అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది. సో ఇక్కడ మనకి నెసెసరీ అటాచ్మెంట్స్ ఆన్లైన్ ఆఫ్లైన్లో ఏమేమి ఉన్నాయంటే సెల్ఫ్ అటాచ్ కాపీస్ ఆఫ్ ద ఫాలోయింగ్ డాక్యుమెంట్స్. ఏమేమి డాక్యుమెంట్స్ అనేది మనం అప్లై చేయాలి, అప్లై చేసేటప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ అనేది అప్లై చేయాలి అంటే ఫస్ట్ వచ్చేసి బర్త్ సర్టిఫికేట్, ఎస్ఎస్సి ఎస్ఎస్ఎల్సి సర్టిఫికేట్ విత్ డేట్ ఆఫ్ బర్త్. సో ఇలా నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ ఉండాలి ఎస్ఎస్సిది. అండ్ అప్డేటెడ్ రెజ్యూమే కూడా ఉండాలి. సో మీరైతే ఏదైనా మీకు ఓల్డ్ రెజ్యూమే ఉంటే అదైతే అప్డేట్ చేసుకొని అప్డేట్ రెజ్యూమే అని కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా మనకి కాపీస్ ఆఫ్ మార్క్ షీట్స్, సర్టిఫికేట్స్ ఫ్రమ్ ఎస్ఎస్సి, 10th స్టాండర్డ్, సో +2 ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్, అదర్ క్వాలిఫై. సో అన్నీ మన మార్క్ షీట్స్ ఉంటాయి కదా, కాపీస్ అంటే జిరాక్స్ అలా. సర్టిఫికేట్స్ ఏంటంటే ఎస్ఎస్సి, 10th స్టాండర్డ్, +2 ఇంటర్మీడియట్ కూడా, గ్రాడ్యుయేషన్ కూడా. ఇంకేమైనా క్వాలిఫికేషన్ ఉంటే గ్రాడ్యుయేషన్ కంటే ఇంకెక్కువ క్వాలిఫికేషన్ చేసినా కూడా, సో ఇప్పుడు మనం బీటెక్ కంటే ఎంటెక్ అలా చేసినా కూడా సర్టిఫికేట్స్ అనేది కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కాపీస్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్. సో ఎక్స్పీరియన్స్ మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే కూడా ఆ ఎక్స్పీరియన్స్ కూడా సర్టిఫికేట్స్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెషర్ అయితే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ అనేది అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇంకేమైనా డాక్యుమెంట్స్ ఉంటే రెలవెంట్ దానికి రిలేటెడ్గా ఏమైనా డాక్యుమెంట్స్ ఉన్నా కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనకి అడ్రస్ ఫర్ సెండింగ్ ఫిజికల్ అప్లికేషన్. సో మనం అప్లికేషన్ ఆన్లైన్లో ఉంటుంది అండ్ ఫిజికల్ అప్లికేషన్ సెండ్ చేయాల్సి కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి అడ్రస్ కూడా ఇచ్చారు. మనకి ఎక్కడైతే ఫిజికల్ అప్లికేషన్ అనేది సెండ్ చేయాలి, జనరల్ మేనేజర్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్, కెనరా బ్యాంక్ అనేది కూడా 7th ఫ్లోర్. సో ఇలా మనకి ముంబై. సో ఇలా మనకి అడ్రస్ అనేది కూడా ఇచ్చారు ఫిజికల్ అప్లికేషన్ కోసం. సో మనం అన్ని సర్టిఫికేట్స్ అనేది కాపీస్ కూడా దానికి సెండ్ చేయాల్సి ఉంటుంది. సో మనకి లాస్ట్ డేట్ వచ్చేసి October 10, 2025 till 6 PM వరకు అయితే మనకి లాస్ట్ డేట్ అయితే ఉంది. సో ఇక్కడ మనకి ఇచ్చారంటే కంపెనీ షుడ్ నాట్ బీ రెస్పాన్సిబుల్ ఫర్ ఎనీ లాస్ ఆఫ్ అప్లికేషన్ డాక్యుమెంట్స్. సో కంపెనీ అనేది ఇది రెస్పాన్సిబుల్ అవ్వదు, ఏదైనా అప్లికేషన్ డాక్యుమెంట్స్ పోయినా కూడా మనకి ఇక్కడ రెస్పాన్సిబుల్ లేదని కూడా ఇచ్చారు. అండ్ కాల్ లెటర్స్ కూడా ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకి ఆన్లైన్ ఫిజికల్లీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి షార్ట్ లిస్ట్ అనేది డేట్ అండ్ టైం ఇంటర్వ్యూ అనేది కూడా ఉంటుంది. వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఈమెయిల్ ఐడి ద్వారా మనకి షార్ట్ లిస్ట్ అయ్యామా లేదా అనేది కూడా మనకి మెయిల్కి అనేది వస్తుంది, కాల్ లెటర్ అనేది. సో మనం సో దీనికైతే ఏ ఎగ్జామ్ అనేది ఉండదు అండ్ ఏ ఎగ్జామ్ ఫీజ్ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ మనం మన అప్లికేషన్ అనేది వాళ్ళకి సెండ్ చేస్తే మనం సెలెక్ట్ అవుతే మనకి ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. సో ఆ ఇంటర్వ్యూకి మనకి కాల్ లెటర్ ద్వారా మనకి ఈమెయిల్కి ప్రొవైడ్ చేస్తారు. అండ్ సో మనకి రిసిప్ట్స్ సో ఇలా అయితే ఉంటుంది వాళ్ళ వెబ్సైట్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో ఇక్కడ మనం జనరల్ ఇన్స్ట్రక్షన్ కూడా చూసుకోండి ఏమేమి. సో మన ఎలిజిబిలిటీ ఇంకేమన్నా ఉన్నా కూడా క్లియర్గా అయితే ఈ జాబ్ అప్లికేషన్ అది చదివి అప్లై అయితే చేయండి. మీరు ఈ జాబ్ దానికి ఎలిజిబుల్ కాదా లేదా అని ఇన్ డీటెయిల్గా మొత్తంగా ఇన్స్ట్రక్షన్స్ అనేది చదివి ఈ జాబ్కి అనేది అప్లై చేయండి. సో సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.